గురుభ్యో నమః. మార్కండేయ పురాణంలో తర్వాతి భాగాన్ని తెలుసుకుందాం. ఈ జైమిని మహర్షి ఈ ధర్మపక్షుల దగ్గరికి వెళ్ళి కుశల ప్రశ్నలు వేసి కొన్ని ప్రశ్నలు వేయడం జరుగుతుంది. మరి శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి అయి అన్ని శక్తులు ఉండి భూలోకంలో ఎందుకు మానవ జన్మ జన్మించాడు? అతనికి 4 పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఎందుకు వచ్చాయి? వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, నారాయణ అని ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకు ఆ పక్షులు ఇలా సమాధానం చెప్పడం మొదలు పెడతాయి. ఈ భగవంతుడు సర్వవ్యాపి, అప్రమేయుడు, లిమిట్స్ లేవు. ఇతను ఎక్కడైనా ఉంటాడనమాట. రూపము లేదు. శాశ్వతంగా ఏ రూపం కోరితే ఆ రూపంలో వస్తాడు. మార్పు లేనివాడు, గుణాలకు అతీతుడు, శరీరం మాదిరిగా నాశనం లేనివాడు, అవ్యయుడు, శాశ్వతంగా ఉండేవాడు, వరిష్ఠుడు, గొప్పవాడు, అన్ని జీవులకు ఆశ్రయం ఇచ్చినటువంటి వాడు. కాబట్టి ఇతను మానవ జన్మ ఎత్తడానికి ఒక కారణం ఉంటుంది. భగవంతుడు తన శరీరాన్ని 4 భాగాలు చేశాడు. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, నారాయణ. మరి వాసుదేవ అంటే రంగు లేదు, రంగు మారుస్తాడు మిగతా రూపాలుగా. గుణరూప కర్మ లేని శక్తి, మహా తేజస్సు, కోటి సూర్యకాంతి యోగులు మాత్రమే చూడగలుగుతారు. ధ్యానంలో శరీరంలో కాంతి జ్యోతి కనపడుతుంది. సూక్ష్మరూపంలో అంతటా నిండే ఉండే శక్తి దేని నుంచైనా రాగలడు కాబట్టి వాసుదేవ అని పేరు వచ్చింది. సంకర్షణ అంటే ఆదిశేషు 10,000 శేషుల్లో ఆదిశేషుని రూపంలో విష్ణువు పాన్పులాగా ఉంటాడు, కశ్యపుని యొక్క పుత్రుడిలాగా ఉంటాడు కాబట్టి సంకర్షణ అని పెట్టారు. మరి ప్రద్యుమ్నుడు అంటే భగవంతుడు 22 అవతారాల్లో 12 అవతారాలు 10 అవతారాలు 12 అంశాలు కలిగి ఉంటాడు. మరి రామావతారము, కృష్ణావతారం అంతా స్వయం భగవాన్ విష్ణు ఉంటాడు. కృష్ణావతారంలో ధర్మ సంస్థాపన కోసం జీవన విధానం, కర్మలు చేసి అధర్మం ప్రబలినప్పుడు ప్రజలు దైవచింతనం ఆసి తిండై నిద్ర సంసారం మీద ధ్యాస ఉన్నప్పుడు అనేక అవతారాలు దాల్చి దుష్టులను శిక్షించి సత్పురుషులకు ముక్తిని ప్రసాదించే అవతారం. కంసుడు, శిశుపాలుడు, జరాసంధుడు, రావణాసురుడు వీళ్ళందరినీ చంపాలంటే మానవ అవతారం ఎత్తాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మానవ అవతారం ఎత్తేటువంటి పరిస్థితిగా వస్తుంది. ఒకసారి భూదేవి పాపాత్మలను మోయలేక గోరూపం ధరించి బ్రహ్మను శరణు వేడితే బ్రహ్మగారు ఒక మాట చెప్పాడు, అమ్మ భగవంతుని మానవ రూపంలో సృష్టిస్తాను, అప్పుడు సర్వవ్యాపైన విష్ణు వైకుంఠంలోనే లేడు అని పురుష సూక్తాన్ని పఠించగా ఒక వాక్కు వినపడుతుంది, నేను భూలోకంలో జన్మిస్తాను అని. యాదవ వంశంలో కృష్ణుడిగా పుట్టి ధర్మ సంస్థాపన నెరవేరుస్తాడు. కాబట్టి మాధవుడు మానవుడైనాడు. రాముడు కూడా మానవావతారం కాబట్టి ప్రద్యుమ్న అవతారం అంటారు. 4వది నారాయణ అవతారం. పాల సముద్రంలో శేషతల్పం మీద యోగ నిద్రలో ఉండి చతుర్భుజ అవతారం, కదలనే అవతారం. వైకుంఠంలో వసిస్తాడు. ఎవరైతే చివరగా కదలనటువంటి స్థితి, మనసును కదలనటువంటి స్థితిలో భగవంతుని మీద దృష్టి సారించి చివరి దశలో మరణ సమయంలో నారాయణ అన్నవాడుకు వైకుంఠాన్ని ప్రాప్తిస్తాడు. కాబట్టి నారాయణ అవతారం మహత్తరమైనది అనేటువంటిది మనకు ఈ పక్షులు సమాధానాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత ప్రశ్న, ద్రౌపది 5 మంది భర్తలకు భార్య అవుతుంది, అది ఎలా సాధ్యం అడిగిన ప్రశ్నకు ఇంద్రుడు బృహస్పతిని గౌరవించకపోవడం వల్ల తృష్ట అనేటువంటి అతని ప్రజాపతి కుమారుడు విశ్వరూపుడు అనేటువంటి ఆశ్రయించడము, ఆ విశ్వరూపుడు బ్రాహ్మణుడు కావడము, తర్వాత అతను రాక్షస స్త్రీ యొక్క పుత్రుడని ఈ ఇంద్రుడు అతని సహాయం కోరి అతనిని చంపించే ప్రయత్నం చేస్తాడు. అందువల్ల తన కుమారుణ్ణి చంపాడనేటువంటి భావనతో తృష్ట అనేటువంటి ప్రజాపతి ఒక యజ్ఞం చేసి తప్పు చదువుతాడు. ఆ తప్పు ఇంద్రునికి బలం అవుతుంది. అప్పుడు జృంభణం అనేటువంటి శక్తిని ప్రదర్శిస్తాడు. ఆ ఇంద్రునికి ఆ వృత్తాసురుడు అనేటువంటి వాడు పుట్టడం జరుగుతుంది. ఆ వృత్తాసురుణ్ణి సంహరించాలంటే ఆవులింత అనేటువంటి క్రియను కూడా ఇచ్చాడనమాట అతన్ని బ్రహ్మగారు. దీంతో ఇంద్రుడు ఒకసారి ఆవలించినప్పుడు అతని నోట్లోకి వెళ్ళి బయటకు వస్తాడు. బయటకు వచ్చి అతను చంపడానికి తడి పొడి లేనటువంటి వస్తువుతో అతను చంపాలనేటువంటి బ్రహ్మ నిర్దేశం ప్రకారము సముద్రం యొక్క నురుగుతో ఈ యొక్క వృత్తాసురుణ్ణి చంపడం జరుగుతుంది. తర్వాత దీంతో గురుహత్య, బ్రాహ్మణ హత్య, మిత్రహత్య అన్నీ జరిగాయి కాబట్టి
ఇంద్రుడు రంగు మారిపోయి సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి హిమాలయ పర్వత ప్రాంతాల్లో నిషిధం అనేటువంటి చెరువులో తామర తోడులో దాక్కొని తపస్సు చేస్తుంటాడు. ఇంద్రుడి భార్య శచీదేవి ఎక్కడ ఉన్నాడో తన భార్య గుర్తురాక బ్రహ్మను ప్రార్థించి హిమాలయ పర్వత ప్రాంతాలకు వచ్చి అమ్మను ప్రార్థించే శక్తిదేవిని ప్రార్థించి తన భర్త లోపల ఉన్నాడుగా అని ఆలోచన చేసి ఇంద్రుని పాపాలను 5 భాగాలుగా విభజించి అమ్మవారి అనుగ్రహంతో 5 పాపాలు స్త్రీలలో 3 రోజుల ప్రాంతం రజస్వల ప్రాంతం, నదులలో బురద, భూమిలో 2 రోజులు దుర్వాసన, అంటే సమానంగా ఉండే రోజులు వస్తాయి. భూలోకంలో ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణాయనంలో ఒకసారి పగలు రాత్రి సమానంగా ఉండేటువంటి కాలం ఒకటి వస్తుంది. ఆ సమయంలో భూమిలో దుర్గంధం వెలువడుతుంది. ఈ దుర్గంధం పాపాత్మను పీల్చుకొని అనారోగ్యం పాలవుతారు. సాధనాపరులు సాధన చేసి భగవద్ యొక్క అనుగ్రహం పొందుతారు. అటువంటి చాలా విశిష్టమైన దినాలు 2 భూలోకంలో మనకు మనుషులకు వరంగా ప్రవర్తిస్తాయి. చెట్లలో ఉండే జిగురు, మానవులలో స్వప్నం, ఈ విధంగా పాపాలను విభజిస్తారు. ఈ పాపాలు ఇంకా తగ్గకపోగా అప్పుడు భూలోకంలో దుర్వాసుని ప్రార్థిస్తే దుర్వాసన అనుగ్రహం వల్ల నీవు నీ అంశతో పాండవులు జన్మిస్తారు అంటాడు. ఆ ఇంద్రుడే అంశతో పాండవులు 5 మంది జన్మిస్తారన్నమాట. అంతేకాకుండా యజ్ఞసేనుడు అనేటువంటి వ్యక్తి ఈ ఇంద్రసేన అనే అమ్మాయిని పెళ్లి చూపులు చూసి పెళ్లి చేసుకుంటాడు. ఆలోగానే కుష్ఠవ్యాధి వస్తుంది. ఇంద్రసేన కుష్ఠవ్యాధి వచ్చిన భర్తను కూడా చాలా ప్రేమగా చూసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ ప్రేమలో ఆ కుష్ఠవ్యాధులు అతని యొక్క చేతి వేలు కూడా ఒకసారి తను తినే పళ్ళెంలో జారిపోయినా పక్కకు పెట్టి అది భోంచేస్తుంది. అప్పుడు యజ్ఞసేనుడు ఇంద్రసేనను పిలిచి, ఏ సుఖాలు అనుభవించకుండా నువ్వు ఉంటున్నావు, నీకు ఏం వరం కావాలో కోరుకో, నా యోగ శక్తితో నా రోగాన్ని బాగు చేసుకోలేను, నీకు వరం ఇస్తానంటే అప్పుడు ఆమె ఒకటే కోరుతుంది, ఈ సుఖాన్ని పంచభూతాల సమానమైనటువంటి 5 మంది భర్తల్లాగా మీరు తయారై నేను కూడా ఈలాగనే ఇంద్రసేనలాగా కనపడేటువంటి తత్వంతో నాకు అప్పుడు నేను నీ కోరిక తీర్చుకుంటానంటే అతను యజ్ఞసేనుడు అందరి యొక్క యమధర్మరాజు, ఇంద్రుడు, అశ్విని దేవతలు, తర్వాత వీళ్ళందరి యొక్క అనుగ్రహం తీసుకొని పాండవులుగా జన్మించడం జరుగుతుంది. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకల సహదేవులుగా. ఈ ఇంద్రసేన ద్రౌపదిని ఇంట ద్రౌపదిగా జన్మిస్తుంది. కానీ వీళ్ళ అంగీకారం ప్రకారము వీళ్ళు చూడడానికి బాహ్యంగా పాండవులాగా ద్రౌపదిలాగా ఉంటారు. ఎప్పుడైతే తన యొక్క నిద్ర సమయానికి సేనాగారానికి వెళ్ళినప్పుడు ఇతను యజ్ఞసేనగా ఆమె ఇంద్రసేనగా మారి ఏ భేదం లేకోకుండా అనుభవిస్తారు. కాబట్టి పంచకన్యా స్మరే నిత్యం మహాపాతకనాశనం అన్నారు. ఆల్య, ద్రౌపది, తార, సీత, మండోదరి వీళ్ళలో ద్రౌపది కూడా మహాపతివ్రత. ఇక్కడ యజ్ఞసేన ఇంద్రసేన ఒక్కరిగా ఉంటూ వాళ్ళ యొక్క కనుచూపర్లకు మటుకు పాండవులాగా ద్రౌపదిలాగా కనపడుతుందని సంశయాన్ని పూర్వజన్మాన్ని క్లియర్ చేస్తారు. ఇంకో ప్రశ్నలో జైమిని మహర్షి బలరామునికి బ్రహ్మహత్యా పాతకం ఎలా వచ్చింది అనేదానికి ప్రశ్న ఏం చెప్తాడంటే, కురుక్షేత్ర యుద్ధానికి ప్రారంభం ముందు అర్జునుడు వెళ్ళి కృష్ణుడి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. దుర్యోధనుడు అహంకారంతో తల దగ్గర కూర్చుంటాడు. కృష్ణుడు లేస్తూనే అర్జునుడిని భావాన్ని పలకరించి, నేను యుద్ధము చెయ్యను, నీకు సహాయం చేస్తా, ఊరికే కూర్చుంటా రథం మీద, నేను కావాలన్నా లేకపోతే 10,000 మంది గోపబాలురు కావాలా అంటే కృష్ణుడిని ప్రార్థించే అర్జునుడు, నువ్వు ఉంటే చాలు, రథం మీద విజయం మాదే అని కృష్ణుని కోరుకోవడము, దుర్యోధనుడు 10,000 మంది గోపబాలులను తీసుకోవడము అలా జరుగుతుంది. యుద్ధం ప్రారంభమవుతుంది. దుర్యోధనుని పక్క ఈ బలరాముడుకు గురువు అవుతాడు. దుర్యోధనుడు గురువు ఆ ఉన్న సందర్భంలో ఈ యుద్ధంలో కృష్ణుడితో నేను తమ్ముడితోనే పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది, శత్రుపక్షమున అని ఆలోచన చేసి బలరాముడు మెల్లగా ఈ యొక్క మైథిలి నగరం జనక మహారాజు కుటుంబంలో ఉండేటువంటి ఒక రాజు దగ్గరికి వస్తాడు. ఆ రాజుగారికి రోజు పురాణ శ్రవణం చెప్తూ ఉంటాడు. ఆ సందర్భంలో దుర్యోధనుడు గదా యుద్ధంలో ప్రావీణ్యం సంపాదించాలని ఆలోచన చేసి బలరాముని వెతుక్కుంటూ గురుగారి దగ్గర వచ్చి నమస్కారం చేసి, పగలపూట గదా యుద్ధాన్ని నాకు నేర్పించు, రాత్రిపూట పురాణ శ్రవణం చెప్పబడేటువంటి అవకాశం కల్పిస్తాడు. అలాగా గదా యుద్ధంలో ఆరితేరిపోతాడు దుర్యోధనుడు. తర్వాత ఈ బలరాముడు యుద్ధం ప్రారంభమవుతూనే ఎందుకు వచ్చిన చిక్కుని తీర్థయాత్రలు ప్రారంభించి అలాగా అన్ని క్షేత్రాలు బదిరి, కేదారి అన్నీ తిరిగి చివరకు నైమిషారణ్యం చేరతాడు. ఇప్పుడు బలరాముడు నైమిషారణ్యంకి వస్తాడు.
అక్కడ సూతముని శవనకాది మునులకు తన యొక్క పురాణాన్ని ప్రవచనం చేస్తున్నాడు. ప్రవచనం చేసేవాళ్ళు మహాత్ములు ఎవరు వచ్చినా లేచి నిలబడకూడదు. ఆ సంప్రదాయంలో ఈ సూతముని ఉండడం వల్ల వెంటనే ఈ బలరాముడు నన్ను చూసి మిగతా శవనకాది మునులు లేచి నిలబడితే నువ్వు లేచి నిలబడలేదా అనే ఉద్దేశంతో దర్భలు గట్టిగా విసురుతాడు. ఆ దర్భల దెబ్బకు ఈ సూత మహాముని కింద పడి మరణిస్తాడు. మరణించిన తర్వాత అప్పుడు బలరాముని శరీరం నల్లగా మారిపోతుంది. బట్టలు రక్తవర్ణంగా దుర్వాసన కొట్టేటువంటి స్థితి తెలుస్తుంది. బలరాముడు తన తప్పు గ్రహిస్తాడు. వెంటనే శవనకాది మునులను ప్రార్థిస్తే సూతుని బతికించండి, ఏదైనా ప్రాయశ్చిత్తం చేయండి అన్నారు శవనకాది మునులు. ఇతని ద్వారా మేము పురాణాలు వినాలా, బ్రతికించడం కష్టమండి, సృష్టికి వ్యతిరేకం. మంచి ఆలోచన వచ్చింది. తండ్రి యొక్క పాపము పుణ్యము పుత్రుని రూపంలో వస్తాయంటారు. తండ్రి యొక్క మారు రూపమే పుత్రుడు కాబట్టి ఈ పాప పరిష్కారానికి ఏం చేయాలంటే నైమిషారణ్యంలో శవనకాది మునులు రోజు యజ్ఞం చేస్తుంటారు. ఇలా అనే రాక్షసుడు అని యజ్ఞాన్ని పాడు చేస్తుంటాడు. అప్పుడు ఈ బలరాముని వేడుకుంటే ఆ బలరాముడు ఆకాశ మార్గాన వచ్చి నాగలి మెడ మీద తీసి రోకల బండితో ఆ ఇలా అనేటువంటి రాక్షసుని చంపుతాడు. అప్పుడు అతని శరీరము నలుపు పోయి తెలుపు వచ్చింది నడుము వరకు. మిగతా చర్మం మారాలంటే యాత్రలు చేయమని చెప్తారు. అప్పుడు ఆయన రామేశ్వరము, కాళహస్తి, వెంకటాచలం అంతా వెళితే మొత్తం అంతా పాపం అంతా పోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అలాగ బ్రహ్మహత్య పథకం వెళ్ళిన తర్వాత తను కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిందని తెలుసుకొని తను ద్వారక నగరానికి బలరాముడు వెళ్ళేటువంటి అవకాశం కలుగుతుంది. మరి ఇంకో ప్రశ్నలో ఉప పాండవులు, ద్రౌపదికి పుట్టిన ఉప పాండవులు ఎలా అర్థాంతవంతంగా చనిపోతారు అనే ప్రశ్నకు ఈ భూమండలాన్ని ఏలినటువంటి సత్యహరిశ్చంద్రుడు రాజ్యమంతా విశ్వామిత్రుని యొక్క పన్నాగం వల్ల పోగొట్టుకొని నారచీరలు ధరించి అడవికి వెళ్ళేటువంటి సమయంలో హరిశ్చంద్రుని భార్య చంద్రమతి ఒక చూడామణిని తన తలలో పెట్టుకొని మర్చిపోయి వెళ్ళిపోతుంటుంది. అప్పుడు విశ్వామిత్రుడు ఆమెను కర్రతో బాధించడం జరుగుతుంది. ఆమె రక్తం కారుతుంది. అప్పుడు ఆకాశమున వెళ్ళేటువంటి విశ్వదేవతలు మనం చేసేటువంటి పుణ్యపాప కార్యాలన్నీ రికార్డు చేసి మనకు పాపం పుణ్యాన్ని పైలోకానికి పంపించేటువంటి వాళ్ళు ఎవరంటే విశ్వదేవతలు. వీళ్ళు మరుద్గణంలో 49 మంది, అశ్విని దేవతలు 2. ఈ విశ్వదేవతలు ఆకాశ మార్గాన మనకు తెలియకుండా సంచరిస్తూ ఉంటారు. వీళ్ళు మనం చేసే ప్రతి పనిని కూడా లెక్క వేసి పుణ్యపాపాలు మనకు అందిస్తారు. మనకెవరు చూడలేదనేటువంటి భావనను మనం మర్చిపోవాల్సి వస్తుంది. మరి ఇలాగా ఉన్న సందర్భంలో ఈ విశ్వదేవతలు విశ్వామిత్రుని దండిస్తారు. ఏమయ్యా మహాపతివ్రత శిరోమణి, ఏమైనా నువ్వు బాధించావా అంటే విశ్వామిత్రుడు కోపంతో, నన్ను మీరు దండించేటట్టు వాళ్ళ నేను రాజ్యం లాక్కున్నాను, ఈ భాగాన్ని కూడా ఆమె తీసుకెళ్ళింది కాబట్టి శిక్షించాను అంటాడు. అప్పుడు విశ్వదేవతలను మీరంతా ఉప పాండవులైపోయి పెళ్ళి పెటాకలు లేకోకుండా యుద్ధంలో చనిపోతే వీరస్వర్గం వస్తుంది, అది కూడా లేకోకుండా మీరు చావబడతారు కురుక్షేత్ర యుద్ధంలో అంటాడు. అదేవిధంగా కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ఈ ఉప పాండవులంతా ఒక గుడారంలో నిద్రిస్తూ ఉంటే అప్పుడు అశ్వత్థామ వచ్చి వీళ్ళందరినీ చంపడం జరుగుతుంది. అప్పుడు వీళ్ళు శాప విమోచనమైపోయి మళ్ళీ విశ్వదేవతలుగా మారేటువంటి అవకాశం ఏర్పడుతుంది. వీరే ఉప పాండవులు అనేటువంటి కథను చెప్పడం జరుగుతుంది. హరిశ్చంద్రుడిని విశ్వామిత్రుడు బాధ పెట్టడము, చంద్రమతి పని మనిషిగా చేరడము, ఈయన కాటికాపరిగా చేరడము, వాళ్ళ కొడుకు లోహితాసుడు చనిపోవడము, ఇదంతా మనకు హరిశ్చంద్ర కథలో తెలిసిపోతుంది. చివరిలో తన భార్య కూడా దొంగతనం చేసిన నేరంతో వద్యవద బలి చేయడానికి హరిశ్చంద్రుడు కత్తి తీసినప్పుడు బ్రహ్మాదేవతలు ప్రత్యక్షమై నువ్వు సత్యవంతుడవు, చాలా గొప్పవాడని అప్పుడు లోహితాసుడిని బతికించి చంద్రమతిని వాళ్ళని రాజ్యం చేసి అయోధ్య నగరానికి వెళ్ళే ఏర్పాట్లు చేసి రథం చేస్తే అప్పుడు హరిశ్చంద్రుడు అంటాడు, నాకు ఏ పుణ్యమో అవసరం లేదు, నా ప్రజలు నా కోసం ఎంతో బాధపడ్డారు, నా ప్రజలు రానటువంటి పుణ్యం నాకెందుకు అంటే అప్పుడు ఇంద్రాది దేవతలంతా అయోధ్య ప్రజలతో కలిసి నువ్వు రాజ్యం వెళ్ళి లోహితాసుడికి పట్టాభిషేకం చేసి అయోధ్య ప్రజలతో కలిసి ఎంతమంది రాగలుగుతారో ఈ రథంలో అంతమంది కైలాసం చేరుతారంటాడు. అలాగా ఆ రోజు రథం వస్తుంది అయోధ్యకు. బాదరబందీ ఉన్న వాళ్ళంతా భగవంతుని సేవలో
లీనం కాకోకుండా ఈ మాయా ప్రపంచంలో వ్యవహారంలో పడిపోయి వైకుంఠము కైలాసం వెళ్ళేటువంటి ప్రాప్తిని పోగొట్టుకుంటారు. హరిశ్చంద్రునితో పాటు చాలామంది వైకుంఠానికి కైలాసానికి పోయేటువంటి సదవకాశం అయోధ్య ప్రజలకు కలుగుతుంది. ఇదే పుణ్యభూమి యొక్క గొప్పతనం. దానికి పుణ్యక్షేత్రాల్లో చాలా గొప్పది. అయోధ్య, మధుర, కాశీ, కంచి, అవంతిక, పూరి, ద్వారావతి సప్తక్షేత్రాలు మోక్ష ద్వారాలకు సంబంధించిన క్షేత్రాల్లో ఉండడం అనేది మహాభాగ్యం. అలా జరిగిన తర్వాత ఈ వశిష్ఠుడు అది చూడలేకుండా ప్రయాగలో ధ్యానంలో ఉంటాడు. వశిష్ఠుడు ఇదంతా జరిగిన తర్వాత బయటకు వచ్చి విశ్వామిత్రుడితో అంటాడు, అయ్యా, ఒక సత్యహరిశ్చంద్రుడు సత్యవంతుడిని ఇంత బాధ పెట్టావా అని తన జలంతో నువ్వు కొంగవైపో అని విశ్వామిత్రుడిని చెపిస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు కూడా నన్ను దండించేటువంటి శక్తి నీకుందా అని తన జలంతో నువ్వు బాతు వైపో అంటారు. వాడిద్దరూ ఆకాశ మార్గాన పెరిగిపోతారు. ఇద్దరు ముక్కులు ఒకటికొకటి కొట్టుకుంటూ యుద్ధం చేయడం ప్రారంభిస్తారు. అప్పుడు బ్రహ్మగారు వచ్చి, మీరు నిష్ఠాగరిష్ఠులు, తపో జ్ఞానం ఉన్నటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి మీరే ఈ విధంగా కలహమాడి శాపాలు పెట్టుకుంటే తెగదు, ఇలా ప్రజలను చాలా బాధ పెట్టారు, మీరు ప్రజలకి ఏం వరం ఇస్తారు అంటే అప్పుడు వశిష్ఠుడు ఉత్తరాయణంలో ఒక్కరోజు రాత్రి పగలు సమానమవుతుంది. ఆ రోజు భూమి అంతా దుర్గంధం వెదజల్లుతుంది. పాపాత్ములైన వాళ్ళు ఆ దుర్గంధంలో పడి అనారోగ్యం పాలవుతారు. ఎవరైతే సాధన చేస్తూ దైవ సాన్నిధిలో ఉండగలుగుతారో ఆ రోజు వాళ్ళ పవిత్రమైన దినంగా, మహత్తరమైనటువంటి శక్తులు వచ్చే దినంగా ఉంటుందంటే ఈ విధంగానే దక్షిణాయనం కూడా ఉంటుందని విశ్వామిత్రుడు అందరికి ప్రజలకు ఆశీర్వదించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా ఏదైనా ఆ రోజుల్లో, ఆ 2 రోజుల్లో, ఒకటి మార్చి ఏప్రిల్ నెలలో, ఒకటి సెప్టెంబర్ అక్టోబర్ నెలలో రాత్రి పగలు సమానమయ్యేటువంటి దినం మనకు కనపడుతుంది. ఆ సందర్భంలో మనం ఎవరైతే అక్కడ దైవ చింతనలో ఉండగలుగుతారో వాళ్ళకు ఆయురారోగ్యమే కాకుండా ముక్తి సామ్రాజ్యానికి చేరువయ్యేటువంటి అవకాశం కలుగుతుందని ఈ సందర్భంగా అందరూ బ్రహ్మాది దేవతలు దీవించేటువంటి అవకాశం కలుగుతుంది. తర్వాత ఈ జమిని మహర్షి పక్షులను జడోపాఖ్యానం గురించి చెప్పమంటాడు. మనిషి ఎలా పుడతాడు, చివరి దశలో ఎలా ఉంటాడు, మరణించిన తర్వాత ఏమవుతాడు, స్వర్గము నరకంలో ఎలా ప్రవర్తిస్తాడు, మరలా భూమిపై ఎలా జన్మిస్తాడో వివరంగా చెప్పమనేటువంటిది కథను అడగడంతో ఈ పక్షులు ఈ విధంగా చెప్పడం మొదలు పెడతాయి. శ్రీ మహావిష్ణువు కుడి హృదయంపై ఉన్న పుట్టమచ్చను శ్రీవత్సము అంటారు. దాంట్లో నుంచి పుట్టిన వాళ్ళే శ్రీవత్సు గోత్రికులు. వీళ్ళే భృగు మహర్షి జన్మించాడు. చవనుడు, జమదగ్ని, శుక్రాచార్యుడు, పరశురాముడు వీళ్ళంతా భార్గవులు అంటారు. వీళ్ళంతా భృగువంశము, శ్రీవత్స గోత్రం పుట్టినవాళ్ళు. ఈ వంశంలో శ్రీవత్సుడు అనేటువంటి పురుషుడు పుడతాడు. ఇతను చాలా మంచి జ్ఞాని. ఇతనికి ఎన్నాళ్లకు పెళ్లి జరగలేదు. జరగకపోయేటప్పటికీ దాన ధర్మాలు జరిగినప్పటికీ, చేసినప్పటికీ కూడా మంచి సంపద ఉన్నప్పటికీ సంతానం కలగలేదు. ఒక మహాయజ్ఞం చేశాడు. 20 సంవత్సరాల తర్వాత పుత్రకామేష్టి యజ్ఞం చేస్తే వీడికి భార్గవుడు లేకపోతే జడుడు అనేటువంటి పుత్రుడు పుడతాడు. ఈ పుట్టినవాడు మౌనంగా ఉండడం జరుగుతుంది. 1 రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, సంవత్సరం అయిపోయినా కూడాను మౌనంగా ఉంటున్నాడు. చలనం ఉంది, అన్నీ తింటున్నాడు, మనిషి మాదిరిగా ఉంటున్నాడు, మాటలు రావడం లేదు. అందరూ మగవాడా అనేటువంటి ఆలోచనతో 8 సంవత్సరాలకు ఉపనయనం చేస్తారు. అక్కడ మాట రాలేదు. 16 సంవత్సరాలు వచ్చాయి, మాటలు రాలేదు. తండ్రి గారు చాలా కోపం వచ్చి గాయత్రి చెప్పించినప్పటికీ నీ నుంచి మాట రాలేదు. తండ్రి దూషించడం మొదలుపెట్టాడు. ఎందుకు పుట్టావురా, అకారణంగా పుట్టకపోయినా బాగుండేది, నువ్వు పుట్టి ఎవరిని ఉద్ధరించావు, ఏం చేశావు, ఎందుకు పుట్టావు, పనికిరాని వ్యక్తి అన్నప్పుడు తండ్రిని ఆ పిల్లవాడు భార్గవుడు జడుడు ఆపు నీ సోది, అయ్యా నేను ఇప్పటికీ 16,000 జన్మలు ఎత్తాను, విసిగి జన్మలో మౌనంగా ఉండాలని నిర్ణయించి భగవంతుని స్మరణలో ఉన్నాను. గత జన్మలో అన్నీ గుర్తున్నాయి. నేను గత జన్మలో పక్షులు, జంతువులు, ఆడవాళ్ళుగా, స్త్రీలుగా, రాజుగా, సేవకులుగా రకరకాలుగా పుట్టి ఎన్నో బాధలు అనుభవించాను. ఈ జన్మలో అయినా పరమార్థం పొందుదామనే ఉద్దేశంతో కోరి మీ ఇంట సంతానంగా పుట్టి మౌనంగా ఉంటున్నాను. ఈ జన్మలో మౌనంగా ఉంటాను. నేను గత జన్మలో సహ్యాద్రి పర్వతమైనటువంటి దత్తాత్రేయుల వారిని సేవించి వారి యొక్క అనుగ్రహంతో పంచలోక విగ్రహాన్ని పూజించి గత జన్మలో నేర్చుకున్నటువంటి విద్యతో జ్ఞాన రూపంలో నేను చక్కగా ఉండేటువంటి అవకాశం ఏర్పడింది.
ఈ జ్ఞానాన్ని కూడా అలానే పుడుతూ ఈ జ్ఞానాన్ని అమ్మడం ప్రారంభించాను. వేద పాఠశాలలు ప్రారంభించి ఎంతో ధనాన్ని తీసుకొని ఈ వేదాలన్నీ నేర్పుతూ నేనే గొప్పవాడిని, నాకంటే గొప్పవాళ్ళు లేరు, నేను వేద పండితుడని విర్రవీగే సమయంలో నాకు పెద్ద రోగం వచ్చి 10 సంవత్సరాలు మంచాన పడ్డాను. చివరకు నా ప్రతిభ అంటూ ఏం లేదు, దత్తాత్రేయుని ప్రతిభ అని ఆలోచన చేసి గురుదత్త గురుదత్త అని ప్రార్థించాను. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ కోదపహ అన్నట్లుగా అప్పుడు ప్రారంభిస్తే మరలా దత్తాత్రేయుని అనుగ్రహం వల్ల మరలా నేను ఏరికోరి శ్రీవత్స గోత్రములో శ్రీవత్సున ఇంట జ్ఞాని ఇంట పుట్టి నేను ముక్తి పొందాలన్న ఉద్దేశంతో ఏరికోరి ఈ జన్మలో నేను పుట్టాను అని తన తండ్రికి. అప్పుడు తండ్రి, నాన్న చాలా జ్ఞానమైనటువంటి యోగ పురుషుడు పుట్టావు, మనిషి జీవితం ఎలా ఉంటుంది, మరణ సమయం ఎలా ఉంటుంది, మరణించిన తర్వాత ఎలా ఉంటాడో వివరంగా చెప్పి నన్ను కూడా ముక్తిని గావింప చేయమని చెప్పేసి తండ్రి కోరతాడు. అప్పుడు ఈ పిల్లవాడు జడుడు చెప్తున్నాడు, మన శరీరంలో 5 పంచప్రాణాలు ఉన్నాయి. మృత్యు అంత తేలిగ్గా రాదు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన పంచవాయువులు ఉంటాయి. మనిషి శరీరము ఆహారంతో గిలకొట్టబడుతుంది, పైకి కిందికి రక్త ప్రసారం చేస్తుంది. చివరి దశలో సూక్ష్మ ప్రాణం పైకి లాగడం అనేది జరుగుతుంది. చివరి దశలో ఏ ఇంద్రియాలలో వీలైతే వాడికి ఆ ఇంద్రియాలను బట్టి ప్రాణం వెళ్తుంది. పంచకృత్తుల ద్వారా ప్రాణం పోతుంది. ఈ ప్రాణం పోయే ముందు మొత్తం ప్రాణమంతా బొడ్డు దగ్గరికి చేరుతుంది. ఉదాన వాయువు యొక్క సహాయంతో ఈ వ్యాన సమాన ఈ వాయువులు కలిసి ఒక్కచోటికి ప్రాణం చేసుకొని ఈ యొక్క నవద్వారాల గుండా వాళ్ళు చేసిన పుణ్యాన్ని బట్టి సాధనను బట్టి ఈ ప్రాణం పోవడం జరుగుతుంది. ఈ ప్రాణం పోయేటప్పుడు ఎవరైతే మహదేవా మహదేవా అనుకుంటారో వాళ్ళ యొక్క ప్రాణం గొంతు దగ్గర 3 శివలింగాలుగా మారి యముడు విసినటువంటి యమపాశం వైపు వెళ్ళి యాతన శరీరంలో ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. దానికి పుణ్యం చేసిన వాళ్లకు మంచి అవకాశం ఉంటుంది. మరణ సమయంలో తేళ్ళు పాములు కరిచినటువంటి బాధ నుండి ఉపశమనం కలిగేదానికి మనం ఈ జన్మలో సాధ్యమైనంత పుణ్యపాపాలకు అతీతంగా పుణ్యం అనేది చేయాల్సి వస్తుంది. నీటి దానం చేసిన వాళ్ళకి సుఖంగా శరీరం విడుస్తాడు. అన్నదానం చేసిన వాడికి వేదన లేకుండా హాస్పిటల్ పోకుండా శరీరం వదులుతాడు. పురాణ శ్రవణం విన్నవానికి శాంతిగా జీవనం పోతుంది. సత్యం పలికేవాడికి సుఖంగా ప్రాణం వదులుతాడు. గురువులను సేవించేవాడు, మహాత్ములను సేవించేవాడు సుఖమరణం పొందుతాడు. ధర్మం తప్పనివాడు, అసూయ లేనివాడు, విమర్శ చేయనివాడు, ఆత్మస్థుతి లేనివాడు, గోదానం జ్ఞానం చెప్పేవాడు, దీపదానం చేసేవాడు, మాట తప్పనివాడు, స్త్రీలను గౌరవించేవాడు, నిత్యనామ స్మరణ చేసేవాడు మనిషి పోయే ముందు సుఖమరణాన్ని పొందుతాడు. ధనం బీరువాలో పెట్టి పాములు పుట్టయి మళ్ళా జన్మలు పుట్టకుండా దాన ధర్మాలు చేస్తూ యాత్రలు చేస్తూ ఉండాలా. తర్వాత భగవంతునికి గంధం పెట్టాలా. ప్రతి మనిషి ఇంటికి వచ్చిన మనిషికి కూడా గంధం ఇవ్వాలా. విషయాలకు వ్యవహారాలకు దూరంగా ఉండి భగవంతుని ప్రార్థించిన వాళ్లకు మరణయాతన క్షోభ పెట్టకుండా ఉండేటువంటి అవకాశం కలుగుతుంది అని చెప్పేసి ఆ పిల్లవాడు జడుడు చెప్పాడు. తర్వాత తన తండ్రి ప్రశ్నకు మరణించే ముందు ఎలా ఉంటాడో చెప్పాను. ఈ మరణయాతన వచ్చిన తర్వాత ఈ యమకింకరులు యమపాశం వదులుతారు. యమపాశం కూడా సాధనాపరులకు దైవత్వం ఉన్న వాళ్ళకు ముందుగా ఎప్పుడు ప్రాణం పోయేది తెలుస్తుంది. దానిని బట్టి తిథి వారాన్ని వాళ్ళు నిర్ణయించి మృత్యుదేవతను ఆహ్వానం చేస్తారు. ప్రాణం పోయేది తప్పదు. మృత్యుదేవత కూడా యమకింకరులతో వస్తుంది. ఈ యమకింకరులు ఈ దైవత్వం ఉన్న వాళ్ళకు గంధర్వులుగా కనపడతారు, తెల్లగా. పాపాత్మలకు రాక్షసులాగా నల్లగా కనపడతారు. యమపాశాన్ని బట్టి లాగి వాళ్ళు ఈ శరీరం ఇక్కడే పడిపోతుంది. యాతనా శరీరం అనేటువంటి ఒక శరీరం తయారవుతుంది. పుణ్యాన్ని బట్టి యాతనా శరీరం ఉంటుంది. మనము పుణ్యాన్ని బట్టి మనకి ఇల్లు ఎలా దొరుకుతుందో అలాగా యాతనా శరీరం అనేటువంటిది ఉంటుంది. దీనికి ఒక మాట చెప్పాడు. ప్రతి మనిషి 60 సంవత్సరాలు దాటిన తర్వాత మూటములను సర్దుకొని అందరికి ఎంత పంచాలో పంచి తాను ఉంచుకొని ఆధ్యాత్మిక చింతనతో ముని వలె యోగి వలె వైరాగ్యం పొంది యోగంతో ప్రాణం వదలాల్సి వస్తుంది. పాపాత్మ శరీరం చివరి దశలో నల్లగా మారుతుంది. భయంకరమైన మరణయాతన పడుతుంది. యమకింకర్లు మొదట వర్ణపాశం వదులుతారు. అది శరీరంలో ప్రాణాన్నంతా ఒక చోటుకు చేరుస్తుంది. అప్పుడు యమపాశము ప్రాణాన్ని వారి పుణ్యాన్ని బట్టి లాగుతాడు. శరీరం వెచ్చదనం కోల్పోయి కట్టెలాగా మారిపోతుంది. ఈ ప్రాణం వెంటనే ఇంకో శరీరానికి సిద్ధం చేసే అవకాశం ఉంటుంది.
అదే యాతనా శరీరం. ఇక్కడ ఈ శరీరం పడిపోతుంది, యాతనా శరీరం తయారైపోతుంది. ఈ జన్మలో చేసిన పుణ్యాన్ని బట్టి యాతనా శరీరం ఉంటుంది. పాపాత్ముడికి బాధ పెట్టే యాతనా శరీరం వస్తుంది. ఈ కొత్త శరీరం సర్దుకోవడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి ఈ యాతనా శరీరానికి జీవుడు చేరిన తర్వాత ఇక్కడ ఈ శరీరాన్ని 24 గంటల లోపలగా తగలబెట్టడం కానీ పూడ్చివేయడం చేయకపోతే ఆ యాతనా శరీరంలో ఉండేటువంటి జీవుడు చాలా బాధపడతాడు అని చెప్తాడు. తర్వాత ప్రతిరోజు నిత్యకర్మ ఆచరించి తీరాలన్నాడు. మనం పోయిన తర్వాత దానికి ఏర్పాట్లు చేసుకొని నిత్యకర్మ చేయడం వల్ల జీవుడు సుఖమైనటువంటి ఈ ప్రయాణము సాగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. తర్వాత ఈ జీవుని యొక్క బంధువులందరూ ఇచ్చేటువంటి కానుక ఏంటంటే 12వ రోజు బంధువులందరూ నువ్వుల నూనె ఒంటికి రాసుకొని కుంకుడికాయ రసంతో స్నానం చేస్తే జీవికి ఆనందం కలుగుతుంది. ఆ జీవి సుఖంగా ప్రయాణాన్ని స్వర్గలోకానికో నరకలోకానికో ప్రారంభించే అవకాశం ఏర్పడుతుంది. మనకు ఒక నెల, వాళ్ళకు ఒక్కరోజు. ఈ 12 నెలలు సంవత్సరీకం వరకు మనము ప్రతి నెల నిత్యకర్మను చేయగలిగితే ఆ జీవుడు చాలా దగ్గరగా ఆనందంగా వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ గోదానం చేసిన వాళ్ళు వైతరణి నది అనేటువంటిది ఈ జీవుడు 12 రోజులు ఇక్కడ ఉంటాడు. తర్వాత నరకలోకానికి మొట్టమొదటి నరకలోకానికి పోవడానికి ప్రారంభమవుతుంది. ఈ నరకలోకం ముళ్ళతో రాళ్లతో ఉంటుంది, చాలా బాధ కలుగుతుంది. ఈ యాతనా శరీరంలో ఇరుక్కుని పోయి ఉంటాడు జీవుడు, పాపం చేసినటువంటి జీవుడు అక్కడ కనపడుతుంది. వైతరణి నది గోదానం చేసిన వాళ్లకు గోవు తోక పట్టుకుని వైతరణి నది చీము, నెత్తురు, మలముతో కూడినటువంటి వైతరణి నదిలో నుంచి దాటుకుంటారు. భూదానం చేసిన వాడికి ఒక మంచి వాహనం లాంటిది వచ్చి హాయిగా పోయేటువంటి జరుగుతుంది. లేకపోతే మలములో ఈడ్చుకుపోయేటువంటి అవకాశాన్ని కలుగుతుంది అని మనకు చెప్పాడు. సంవత్సరాధికం జరుపుతాం. తర్వాత మనకు సంవత్సరం జరిగిన తర్వాత సంవత్సరం తిథి మనము పెట్టిన తర్వాత అప్పుడు యమలోకం చేరి యముని చూసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అక్కడ యమలోకం చేరిన తర్వాత అక్కడ నరకలోకం గురించి, నరకలోకం కూడా 84,000 నరక కూపాలు ఉంటాయన్నాడు. ఈ నరక కూపాలలో మనిషి చేసినటువంటి పాపాలను బట్టి ఆ యొక్క శిక్షలు ఉంటాయి. అవే నరకంలో రౌరవం అనేటువంటి నరక 2000 మైళ్ళ పొడవు కలిగినటువంటి పెద్ద గుండము, రురువులు అనే పురుగులు ఇనుప ముక్కలతో మనిషిని హింసిస్తాయి. నెక్స్ట్ది మహారౌరవము, రాగి నేల 12,000 అడుగులు కలిగింటుంది. ఎర్రగా కాల్చినటువంటి ముక్కలను, రాగి ముక్కలను పక్షులు తీసుకొని రాగి ముక్కలతో దానితో బాధ పెట్టేటువంటి అవకాశం ఈ జీవునికి కలుగుతుంది. తర్వాత తమో నరకం, బురద చీకటి నరకం, తాగబోతులు, గురువును దూషించేవాళ్ళు, నిరంతరం అందరినీ పీడించేవాళ్ళు ఈ తమో నరకం అనుభవిస్తారు. నికృంతన నరకం, ఈ నరకం రంపాలతో అవయవాలను కోసేస్తూ ఉంటారు. అవి కోసిన తర్వాత బాధ పెడతాయి, జీవుని మరలా అతుక్కుంటాయి. నిప్పుల్లో కాలుస్తారు, రంపపు చక్రాల్లో పెడతారు. తర్వాత విగ్రహాలు ధ్వంసం చేసిన వాళ్ళు, ప్రసాదం పెట్టక పారవేసేవాళ్ళు, దేశద్రోహులు, విద్రోహులు ఈ కోవలో చెందుతారు. నెక్స్ట్ తర్వాత అది అప్రతిష్ట నరకం. రాట్నం వ్యతిరేక దిశలో తిప్పి బాధ పెట్టడం, అంటే ఒక చక్రానికి ఈ జీవుని కట్టి వ్యతిరేక దిశలో తిప్పి బాధ పెడతారు. అక్షిపత్ర నరకం, చెట్ల ఆకులు కత్తులలాగా ఉంటాయి. ఆ చెట్టు మీద నుంచి బర్రని రాగుతారు. ఆ కత్తుల మీద పడి ఈడ్చినప్పుడు వీడికి బాధ కలుగుతుంది. మరలా యాతన శరీరంలోకి మామూలుగా వెళ్ళడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ ఎవరికి వీళ్ళకి జరుగుతుందంటే హత్యలు చేసేవాళ్ళు, విషం పెట్టే వాళ్ళకి ఈ పాపం, ఈ యొక్క నరకకూపం అందించేటువంటి అవకాశం. కుంభీపాకం, చతురస్రాకారంగా కుండలు ఉంటాయి. దీంట్లో నూనె పోసి కాంచి ఈ జీవుణ్ణి బజ్జీలాగా వేయిస్తారు, చట్రంతో లాగుతారు. అత్యంత దారుణ హత్యలు, కుళ్ళిపోయిన ఆహారం పెట్టిన వాళ్ళకి శిక్షలు వస్తాయి. చివరిది అమిత కర్దమము, కుళ్ళిన బురద ఆవులకు, రకరకాల పనికిరాని అన్నం పెట్టిన వాళ్ళకు, దూడలకు పాలు ఇవ్వకపోవడము, అందరికీ అన్నంలో విషం కలపడము, ఈ చేసిన వాళ్ళకు ఈ శిక్షలు వస్తాయి. ఈ శిక్షలు వచ్చేటప్పుడు తర్వాత ఈ శిక్షల్లో కూడా కొంత ఉపశమనం ఉందే అంటే చివరి నరకంలో ఉన్నప్పుడు మనము ఎల్లప్పుడూ శ్రవణం చేస్తూ మౌనంగా ధ్యానంగా ఉన్నవాళ్లకు ఆ నరకంలో ఒక మహాత్ముడు కనిపిస్తాడు. ఆ మహాత్ముని చలవ వల్ల కొంత పాపము తగ్గి మనకు స్వర్గలోకానికి వచ్చి మనం కోరినట్లుగా జన్మ పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా జరగడానికి అవకాశం ఉంటుంది. నరకం తర్వాత స్వర్గంలో పుణ్యం అనుభవిస్తాం.
మనం కోరినట్లుగా ఉంటుంది. అలాగా నాన్న నేను ఈ నరకాలన్నీ 15 జన్మలు అనుభవించి చివరగా ఒక మహాత్ముని యొక్క శ్రవణాన్ని వినడం వల్ల జ్ఞానాన్ని పొంది నేను మరలా ఇంద్రలోకంలో నేను కోరినట్లుగా కోరి నీ వంశంలో నేను పుట్టేటట్లుగా ఏర్పరిచి నేను నీ వంశంలో పుట్టి ముక్తిని పొందేటువంటి సదవకాశాన్ని నేను కల్పించుకుంటాను. ఇది నా యొక్క ఆ యొక్క గత జన్మల యొక్క గొప్ప పుణ్య చరిత్ర అని తండ్రికి శ్రీవత్సుడికి భార్గవుడు జడు